సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. బాలే ఏం నచ్చలేదు. ఏం నచ్చలేదంటే ఏం చేసిండు మా కేసీఆర్? ఏం చేయలే. పేదవాడికి ఏమైనా చేసిండా? 100 ఎకరం ఉన్నవాడికి రైతు బంధు, 100 ఎకరం ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చిండు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు. పేదవాడికి ఏం చేసిండు? ఏమైనా లోన్లు ఇచ్చిండా? మధ్యతరగతివాడికి ఏమన్నా వ్యాపారం చేసేవాడికి ఒక 10 ఏమన్నా ఉద్యోగం ఇచ్చిండా? ఏవీలే. లేకపోతే లోన్లు పెట్టిండా? ఏం పెట్టలే. ఏమి ఇచ్చిండు? 100 అమలు చేసిండు. 100 అమలు చేసిండు. పేదవాడికి ఇల్లు కట్టిస్తున్నాడు. ఇల్లు కట్టియలేదు. 2 ఎకరాలు భూమి ఇస్తున్నాడు. అది లేదు. మంచిగా ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది లేదు. అనౌన్స్ చేశారు. దేని అయ్యాల 5 లక్షలు ఇస్తున్నాడు. 5 లక్షలు ఇస్తున్నాడు. ఇవాళ 3 లక్షలు. అదే సొంత స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తున్నాడు. ఎందుకు అసలు? అది కూడా ఏది ఇప్పుడు గెలిస్తేనే ఆ 3 లక్షలు 3 సంవత్సరాలకి 3 లక్షల సంవత్సరానికి ₹1,00,000 ఇల్లు కట్టుకుంటే సొంత స్థలం ఉంటే. అయితే 100 గజాలు తక్కువ ఉంటేనే మళ్ళీ ఇస్తున్నాడు. పేదోడికి 100 గజానికి తక్కువ 80 గజాలు ఉంటేనే ఇస్తున్నాడు. మరి ఉన్నోడు ఏం చేస్తాడు? 100 ఎకరాలు ఉండు, 50 ఎకరాలు ఉన్నాడు, వాడికి రైతు బంధు మొత్తం ఇస్తున్నాడు. రైతు బంధు ఇస్తాడు. ఉన్నోడు మళ్ళీ పింఛన్ ఇస్తాడు. పింఛన్ చేపించుకుంటే పింఛన్ ఇస్తాడు. మా సొంటకులు ఏది బేవర్సుడుకులు అయిపోయినాం మనం. అంతే. మధ్యతరగతి రోడ్డు మీద బతికేటోడికి ఏం లేదు. ఉన్నోడికే పెడతాడు. ఆయన కేసీఆర్ ప్రభుత్వం, ఆయన సచివాలయం అసలు జీవితంలో కట్టిండా? ఎవరైనా ముఖ్యమంత్రి కట్టిండా? ఈయన కట్టిండు. హెలికాప్టర్ ఏమైనా తీసుకుంటా? ప్రధానే తీసుకోలేదు. ఈయన తీసుకోండు కాదు. ఈయన తీసుకోండు. ఈయన సొంత కోసమేగా తీసుకుంది. కాదు ఇవన్నీ సొంత కోసమే తీసుకుంది. ఆయన తీసుకెళ్ళి ఆయన వాడుకుంటే సరిపోద్ది. పేదవాళ్ళకి ఇప్పుడు రోడ్డుకి పోతుంది. పల్లెటూర్లలో రోడ్డు పోతుంది. పేద ప్రజలకి ఇప్పుడు వాడికి ఎకరం భూమి కూడా ఉండదు. 6 ఎకరం భూమి కూడా ఉండదు. షాప్ పెట్టుకోవడానికి ఏదో రోడ్డు పక్కన కొద్దిగా స్థలం తీసుకుండు కష్టపడి. అది కుల్ తెచ్చి ఏమిచ్చిండు? ఎవడెక్కడ ఇచ్చిండా? ఎవడికన్నా రూపాయి ఇచ్చిండా? ఇంత ఈ లోన్ అని ఆ లోన్ అని అన్ని లోన్లని చెప్పిండు. ఎవడికి ఇచ్చిండు? షాప్ పెట్టుకోవడానికి కనీసం ₹1 కూడా వేయలేదు. ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టాము మేము. ఇవాళ అన్నీ బంద్ అంటే ఏంది? అది ఇవాళ దళితుల బంద్ ఏంది? అది కేసీఆర్ ఏమిస్తాడు? కనీసం బియ్యం కూడా ఇవ్వట్లేదు. ఆ మోడీ ఇచ్చిన బియ్యమే 5 కేజీలు, మనిషికి 5 కేజీలు మోడీ ఇచ్చిన బియ్యమే ఇస్తాడు. ఆయన ఏమిస్తాడు? అయ్యాల ఏమన్నాడు? పప్పులతోని శుద్ధ నూనెతోని మొత్తం పసుపు కుంకాలు మొత్తం ఇస్తాను అన్నాడు. సంచులు కూడా ఇచ్చిండు. ఆ రోజు ఆ సంచులు లేవు. ఆ పప్పు ఉప్పు నూనె కీర్తనాలు మొత్తం పోయింది. ఉత్త బియ్యం ఎవరి అయ్యి? మోడీ అయ్యి. ఈయన కాదు ఇచ్చేది. అవి కూడా అది ఏలుముద్ర పడితేనే ఇచ్చేది, లేకపోతే లేదు. మేమే గాండు చాకరీ చేసుకొని ఉండాలా? వీళ్ళకి ఓట్లు వేయాలన్నా మేము? అయ్యాల ఎందుకు చెప్పాలా? మరి ఇంత 5 లక్షలు ఇస్తున్నాడు కాలనీకి, డబల్ బెడ్రూమ్ కడుతున్నాడు, ఇస్తున్నాడు పేదోళ్ళకంటే. నీ పేరు మీద 1 సెంటు భూమి ఉన్నా కూడా ఇయ్యనాడు. ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు. ఉన్నోళ్ళకే ఇస్తాడు. వాడికి లంచం కడితే వాడికి ₹1,00,000 లంచం కడితే వాడికి ఇస్తారు. చంద్రబాబు నాయుడు మధ్యతరగతి వాళ్ళకి ఏమి ఇచ్చింది? లోన్లు బీసీ కులాలు కానీ ఎస్సీ కులాలు కానీ లోన్లు ఇచ్చిండు. మైనార్టీ వాళ్ళకి లోన్లు ఇచ్చిండు. నేను 2 సార్లు తీసుకున్నా, కానీ మాఫీ చేసిండు. ప్రభుత్వం మాఫీ చేసిండు. లోన్లు ఇచ్చిండు. కుమ్మర కులానికి కొండలు పెట్టుకున్నంటే మనిషి 5,000 ఇచ్చిండండి. మనిషికి ఇచ్చిండు. ఆంధ్రాలో చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఆంధ్రాలో ప్రతి ఒక్కడికి ఇంటికి పోయి స్కూల్ పిల్లగాళ్ళతో శుద్ధాగా ఫీజులతో శుద్ధాగా బుక్కులతో శుద్ధాగా అన్ని ఇస్తాడు. ఇవాళ చేసిన పరిస్థితి ఏంది? ఇవాళ మళ్ళీ గెలిస్తే మమ్మల్ని బతకనిస్తాడా? నిన్న మా కోడలు ఇందు కట్టి టీసీ రాసింది, ఎగ్జామ్ రాసింది. 3 నెలలు పిల్లల్ని పెట్టుకుని పోయి హైదరాబాద్ ఉండి హాస్టల్లో ఉండి ఎగ్జామ్ రాసింది. లీక్ చేసింది నా కొడుకు. మళ్ళీ పోయి రాయాలిగా. అంత సెక్యూరిటీ లేదా? అసలు అంత ఆఫీసు అంత హైదరాబాద్ సెక్యూరిటీ లేదా?
ఇంట్లో కూకుని ఆడుతుందండి మాకు వాళ్ళు బీటీ అయిపోయి ఎగ్జామ్ రాసి వచ్చింది మొన్న ఇప్పుడు ఇంట్లో మళ్ళీ 3 నెలలు మళ్ళీ చదవాలా చదువు మళ్ళీ చదవాలా మళ్ళీ ఎగ్జామ్ రాయాలా ఎంత కష్టం అది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించుకుంటారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అండి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య తరగతి పోతుడు ఏం బతకలేదు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం బీజేపీ ఏది వచ్చినా అందరూ దొంగ రాజకీయమే పేదోడు చూసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది పక్క అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ పుంజుకున్నా పుంజుకోకపోయినా పక్క కాంగ్రెస్కి వేస్తాడు ఓటు ఏ పేదోడైతే పక్కా వేస్తాడండి ఎంప్లాయీస్ కూడా విరక్తి పెట్టింది ఈఆర్ వాళ్ళని తీసుకుపోయి ఈఆర్ వాళ్ళు తీసేసిండు దండి పెట్టిండు వాళ్ళని కూర్చోబెట్టి మా సారు కూర్చొని కోరి నెలకి 70,000 తీసుకుంటుండు వాళ్ళకి పని లేదు జీతాలు ఇస్తుండు ఏం ప్రభుత్వం చెప్పండి ఏం ప్రభుత్వం పార్టీ 10 సంవత్సరాలు అయింది మేము బీఈడీ అయిపోయి 10 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా డిఎస్సి లేదు ఏజ్ బార్ అవుతుంది మా పరిస్థితి ఎట్లా ఉంది ప్రైవేట్ స్కూల్లో పొద్దు ఇంటికి పోతే నైట్ 8 అవుతుంది వాళ్ళు ఇచ్చే జీతం కూడా 5,000 టెట్ ఉంటేనే ఇస్తాడు డెమోజ్ ఇస్తాడు డిఎస్సీయే లేదు మాకు ఇంకెప్పుడు డిఎస్సీ చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ అన్నారు ఒప్పుకున్నాం కానీ ఈయన గుర్తు ఈయన ఇప్పటిదాకా వీలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిఎస్సీ అయింది అందరూ బాగుపడతారు ఈ లోపల మా ఏజీ అయిపోయింది ఇంకా మేము డిఎస్సీ రాయలేము రాజ్యాన్ని మొత్తం రాష్ట్రాన్ని అమ్మిండు అయిపోయింది రాష్ట్రం పని అయిపోయింది అప్పులో పాలు అయిపోయింది ఒక్కొక్క మనిషి ఒక నెత్తిన 2 లక్షలు 3 లక్షలు ఉంది ఒక్కొక్క నెత్తిన అప్పు ఇవాళ పుట్టిన పిల్లగాడు కూడా ఇవాళ పుట్టిన పిల్లగాడు కూడా 10 లక్షల దాకా అప్పు ఉంటుంది పింఛన్ ఇస్తాడా ఏమి ఇస్తాడు పింఛన్ చక్కగా ఇస్తాడా పింఛన్ పోయిన నెల పింఛన్ ఈ నెలలో ఇస్తుండు ఈ నెల పింఛన్ 3 నెలలు ఎగ్గొడుతున్నాయి 3 నెలలు పోతున్నాయి 3 నెలలు పింఛన్లు పోతున్నాయి 3 సంవత్సరాల్లో 3 నెలలు పోతున్నాయి పింఛన్లు వాళ్ళు కూడా వేయట్లేదు అది మళ్ళీ రైతులు కూడా రాయించుకుంటారు పింఛన్ రైతులు ఒకడు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడు కూడా పింఛన్ రాయించుకుంటారు వాళ్ళకు ఉంటలే కానీ పేదోడికి ఏది లేదు అసలు పేదోడికి ఏం పెట్టలేదు ఇవాళ గ్యాస్ పెంచిండు అన్నీ పెంచిండు కూరగాయల ధరలు కానించి నూనె కానించి మొత్తం పెరిగినాయి బస్సు ఛార్జీలు ఇవాళ ఎక్కి దిగితే బస్సు కూడా ఆటో కూడా 20 రూపాయలు బస్సు కూడా 20 రూపాయలు ఆటో కూడా 20 రూపాయలు మరి ఆటో ఒకటి బతకాలంటే రూపాయి తీసుకోవాలి తప్పదు అది 100 రూపాయలు డీజిల్ చేసిండు కాబట్టి 20 రూపాయలు తీసుకోవాలి తప్పదు వాడు బస్సోడికి ఏమైంది బస్సోడికి ఈ నుంచి తంబరక పోతే తంబరకాడ దిగితే ఒక టేజీ ఎక్కి దిగితే 20 రూపాయలు ఏం చేస్తామండి ఇంకా మేము ఏడిపోతాం ఊళ్ళ ప్రయాణం పోవాలంటే ఏడిపోతాం ఏదైనా ఫంక్షన్లు కావాలన్నా ఏదైనా జాతరలు జరగాలన్నా పోవాలన్నా కూడా 1000 పెంచుతుంటే ఏడ నుంచి వస్తాయి కిలోమీటర్కి రూపాయి పెంచుతుండే అప్పుడు ఇంకొక అదనంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటారు రావాలంటే ఎట్ట వస్తుంది రాదు పక్కా మాకు కోడ నియోజకవర్గం అయితే మళ్ళీ పక్కా కాంగ్రెసే దాంట్లో డౌటే లేదు మీరు 100 చెప్పండి ఈడ మాత్రం కాంగ్రెసే వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్యారెంటీ మళ్ళీ వస్తారు ఈడ దాంట్లో మహమాటే లేదు